గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఇది సెకండ్ వ్లాగ్. నాకు తెలుసు మినీ వ్లాగ్ పోస్ట్ చేసింది చాలా రోజుల తర్వాత ఈ సెకండ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మేము కూడా కొంచెం బిజీగా ఉన్నాము. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నా. ఇంకా మినీ వ్లాగ్లో చెప్పాం కదా ఒక టెంపుల్కి వెళ్తున్నామని. సో మేమైతే సింహాచలం నుంచి స్టార్ట్ అయిపోయి అండ్ అడివరం జంక్షన్ నుంచి ఆనందపురం రోడ్కి వెళ్ళే రూట్కి కూడా ఎంటర్ అయిపోయాము. అండ్ ఈ రోడ్కి ఎంటర్ అయ్యామో లేదో లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. లక్కీగా మేమైతే రెయిన్ కోట్స్ క్యారీ చేసాము. సో మీరు కూడా ఈ రైనీ సీజన్లో ఇలాంటి నియర్ బై ట్రిప్స్కి ప్లాన్ చేస్తే కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకొని ప్లాన్ చేసుకోండి, సో దట్ ట్రిప్ క్యాన్సిల్ అవ్వదు అండ్ స్పాయిల్ కూడా అవ్వదు. కానీ ఏ మాటకు ఆ మాట క్లైమేట్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుంది. మేమైతే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసాం. సరే ఇంకా వ్లాగ్ విషయానికి వద్దాం. మేమైతే టెంపుల్ అని చెప్పాం కదా, మేము వెళ్తున్న టెంపుల్ వచ్చేసి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ వైజాగ్లోనే భీమునిపట్నం మండల్ పద్మనాభం విలేజ్లో అయితే ఉంటుంది. సింహాచలం నుంచి అయితే 30 కిలోమీటర్స్, వైజాగ్ నుంచి అయితే 45 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం. ఆనందపురం ఫ్లైఓవర్ రోడ్కి అయితే ఎంటర్ అయిపోయాం. కానీ ఇక్కడైతే వర్షం అయితే లేదు. బట్ ఏంటో ఈ వెదర్ అస్సలు ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి నేను చెప్పినట్టుగా కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి, అదే బెటర్. సో ఇక్కడ ఒక దగ్గర మనం లెఫ్ట్ కట్ అయితే తీసుకోవాలి. మాకు ఈ రోడ్ నేమ్ అసలు గుర్తులేదు. సో ఎంట్రన్స్లో అయితే రాంబాబు హోటల్ అని అయితే ఉంటుంది. ఎలాగో మ్యాప్స్ పెట్టుకొని వెళ్తారు కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇటువైపు కూడా అంత వర్షం అయితే ఏం లేదు. సో మంచిగా సాంగ్స్ పెట్టుకొని రైడ్ని ఎంజాయ్ చేసాము మంచిగా. కానీ ఏ మాటకి ఆ మాట, సాంగ్స్ వింటూ ఇంత మంచి నేచర్ని చుట్టుపక్కలంతా చూస్తుంటే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది, చాలా బాగుంది. సో మేమైతే దగ్గరికి వచ్చేసాము. ఇంకా పద్మనాభం విలేజ్లోకి కూడా ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి అక్కడ చూసారు కదా, అక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదే టెంపుల్కి వెళ్ళే దారి, అంటే స్టెప్స్ రూట్లోని వెళ్ళే దారి. సో ఫైనల్లీ పద్మనాభం విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇందాక కొండ మీద చూసాం కదా స్టెప్స్ లైన్ అంతా కూడా. సో స్టెప్స్ వే నుంచి వెళ్ళాలనుకుంటే ఇదే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మన ఫస్ట్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది కొండ మీదకి. వెహికల్స్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ వెహికల్స్ మీద వెళ్ళడానికి వేరే రూట్ ఉంటుందంట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అయితే వే స్టార్ట్ అవుతుందంట వెహికల్స్ మీద వెళ్ళడానికి. అండ్ ఇక్కడ నుంచి చూసారు కదా ఆ స్టెప్స్ రూట్ ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది వ్యూ అయితే, నాకైతే చాలా నచ్చింది. అండ్ మేమైతే అలా కొంచెం గుడి నుంచి కొంచెం ముందుకు వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మన వెహికల్స్ మీద కొండ మీదకి వెళ్ళడానికి రూట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మేమైతే ఫాస్ట్గా కొండ ఎక్కేస్తున్నాము. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది నిజంగా. చుట్టూరా కొండలు అండ్ కిందన పొలాలు అండ్ మధ్యలోనేమో ఒక చిన్న చెరువు, చాలా బాగుంది వ్యూ అయితే. అసలు నిజంగా చూస్తుంటే ఇంకా అలా అక్కడే చూస్తూ ఉండిపోయాం కూడా ఒక 5 to 10 minutes. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అండ్ కొండ ఎక్కుతున్న కొద్దీ, అంటే పైకి వెళ్తున్న కొద్దీ ఈ వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అందరూ గనక ఈ ప్లేస్కి విజిట్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ చాలా మంచిగా కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు.
అండ్ ఇక్కడ చూడండి, ఇంకా టెంపుల్కి దగ్గరలో ఉంటుండగా అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే గీశారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ 600 years ఓల్డ్ శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే టెంపుల్ అనమాట. మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది వ్యూ అంతా కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పాండవులు అంట ఈ మార్గంలోనే అజ్ఞాతవాసం చేసినప్పుడు ఇక్కడ స్వరంగం కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వాళ్ళు అది అజ్ఞాతవాసం చేసినప్పుడు యూజ్ చేశారంట. సో అక్కడ అలా చెప్తున్నారు. బట్ అది నిజమో కాదో నాకు తెలీదు. నేనైతే నిజమని నమ్ముతా. మరి మీరు నిజమని నమ్ముతారో నాకు కమెంట్ చేయండి. సో ఇంక ఇలాగ కొంచెంసేపు అలా వ్యూ అదంతా చూసుకొని ఇంకా మేము కూడా కొన్ని పిక్చర్స్ అన్నీ తీసుకొని, అండ్ ఈ ఘాటి కూడా అంత పెద్ద ఘాటి ఏం కాదు. సో చిన్న ఘాట్ రోడే. సో అందరూ కూడా మంచిగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము కూడా అక్కడ ఈ వ్యూనంతా ఇంకొంచెం సేపు అలా చూసుకొని ఇంక మేము కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో మీరు కూడా ఎవరైనా ఒక 30 to 45 kilometers ట్రిప్ వేయాలి అనుకుంటే ఈ ప్లేస్కి విజిట్ చేయండి. నిజంగా చాలా మంచిగా ఫీల్ అవుతారు అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా అవుతారు. అండ్ మెయిన్గా వైజాగ్ వదిలి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఏమైనా ట్రిప్ వేయాలనుకుంటే కనుక ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మీకు కూడా ఒక ట్రిప్ వేసినట్టు ఉంటుంది, ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి కొత్త ప్లేసెస్ను కూడా మేము తెలుసుకొని మీకు కూడా తెలియచేయడానికి మేము కూడా ట్రై చేస్తాము. అండ్ ఇంకా ఇలాంటి కొత్త ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా కమెంట్ డౌన్ చేయండి. మేము వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై గైస్.